హాయ్ హలో నమస్తే నేను మీ భావన వెల్కమ్ టు మనం టీవీ. వల్లభనేని అరెస్ట్ అయిన తర్వాత అతని నేరాల చరిత్ర ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. అసలు చరిత్రకి సంబంధించిన ఆ నేరాల చరిత్ర ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు అక్కంరావు గారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ ఈ చరిత్ర ఏంటి అసలు? అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళ వైఫ్ కూడా బయటకొచ్చి మీడియా ముందు కూడా మాట్లాడుతుంది. అంటే ఎంతసేపు కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తూ కూడా అతని చరిత్ర గురించి చెప్దామనంటే తను ఈ కవర్ చేయడమే కాకుండా అతని చరిత్రలు ఏంటి అనంటే ఈ నేరాలు కాకుండా అన్నీ మంచి చేశాడు అన్నట్టుగా కవర్ చేసుకోవడం జరుగుతుంది. సో దీన్ని ఎలా చూడొచ్చంటారు? అసలు ఆ చరిత్ర ఏమంటారు? అంటే సహజమే కదమ్మా. ఎవరు ఎవరి భర్తలో తప్పులు చేసినా కూడా కాపాడుకోవడం అనేది భారతదేశంలో అనాదిగా వస్తున్నటువంటిది. వాళ్ళు ఎన్ని చేసినా కూడా వాళ్ళ భర్తలను వాళ్ళు కాపాడుకోవడం కోసం వాళ్ళు పూజలు, పురస్కారాలు చేస్తూనే ఉంటారు. అలాంటి మనకి అనాదిగా వస్తున్న మహిళల వారసత్వమే ఆ అమ్మాయి కూడా తీసుకుందామని మనం భావించాలి. ఇప్పటివరకు రాజకీయాలకు గానీ, బయటకొచ్చి ఎప్పుడు మాట్లాడలేదు కాబట్టి భర్తకు అలా జరగటం అనేది ఎవరికైనా బాధిస్తూనే ఉంటది. కాపోతే గతంలో ఏం జరిగినాయి అనేది ఒకసారి మననం చేసుకుంటే, దాంట్లో ఇతని పాత్ర ఎంత అనే దాని గురించి ఆలోచించుకునే దానికంటే, అది ప్రజలు ఆలోచించుకుంటారు. వాళ్ళైతే ఎన్ని పట్టవు కదా వాళ్ళకి. తన భర్త బాగుండాలి, బాగుండాడు. గతంలో శాసనసభ్యుడు, ఈరోజు ఓడిపోయాడు. ఈ విషయాల గురించి ఆలోచించుకుంటారు. ఎందుకు ప్రజలు ఓడగొట్టారు? మంచి పనులు చేస్తే ప్రజలు ఓడగొట్టరు గదా! ఓడగొట్టారంటే ఎక్కడో లోపం ఉంది గదా! కానీ అసలు వల్లభనేని అసలు అరెస్ట్ అవుతారని ఎవరైనా ఊహించుంటారంటారా? అది తన గొయ్యి తానే తవ్వుకున్నాడు. హ్మ్. ఇది తెలుగుదేశం పార్టీ కూటమి సాధించిన విజయానికంటే కూడా తను తన గురించి ఎక్కువగా ఆలోచించుకొని, అతి తెలివితోటి అతను దొరికిపోయాడనైతే మాత్రం నేను భావిస్తాను. హ్మ్. అందుట్లో ఎలాంటి సందేహం గూడా ఏమి లేదు. ఎందుకంటే, అతని మీద పెట్టిన అభియోగం చూసుకుంటా ఉంటే, అది ఒక దొమ్మికి సంబంధించింది. దాంట్లో పెద్దగా ఈ అంటే 7 సంవత్సరాలు దాటి శిక్ష పడే అవకాశం గూడా లేదు. హ్మ్. మళ్ళీ ఆ సందర్భంగా అతనికి 41 నోటీసులు ఇచ్చి పంపించే అవకాశం గూడా ఉంటది. మరి అది గాకుండా ఇప్పుడు ఒక దళిత వ్యక్తిని కిడ్నాప్ జేసి, హత్య చేస్తామని బెదిరించి, వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరించేసి, అతను పెట్టిన అభియోగాన్ని ఎనిక్కి తీసుకొని, మళ్ళీ తిరిగి అతనే వచ్చి, ఇట్లా జరిగిందని చెప్పాడు దాని తర్వాత, ఇప్పుడు అతనికి బలంగా ఈరోజు బయటికి రాలేని విధంగా ఇరుక్కుపోయాడు. ఇది హ్మ్. గమనించుకోవాల్సిన అంశం. ఇప్పుడు ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో తీసుకుందా అనే దాని గురించి మనం ఆలోచిస్తే, కక్ష సాధింపు చర్యలు చేపట్టినట్టయితే నాకైతే అనిపించట్లేదు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారిని ఏ విధంగా తీసుకెళ్లారో చూసాం. అవును. అచ్చెన్నాయుడు గారిని ఏ విధంగా తీసుకెళ్లారో చూసాం. అయ్యన్న పాత్రుడు గారి ఇంటి మీదకి ఎట్టా ఎగబడ్డారో చూసాం. మరి అదే జిల్లాకు చెందిన కొల్లూరు రవీంద్ర గారిని ఏం చేశారో చూసాం. మరి పట్టాభి స్వయంగా ఇతను చేసిన దాంట్లోనే ఈ ఏదైతే అభియోగం ఉందో దానికి సంబంధించింది అతన్ని ఏ విధంగా 3 రోజులు పోటు హింసించి చేసి, అతన్ని భౌతికంగా దాడి చేసేసి ఎంత ఇబ్బంది పెట్టారో చూసాం. అతన్ని 3 చోట్లకు మరి పూలల్లా తిప్పుతూనే పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిప్పుతూనే అతన్ని ఏ విధంగా దాడి చేశారో కళ్ళ ముందు అందరూ చూస్తున్నారు. దానికంటే ఘోరాతి ఘోరంగా ఆ కార్యాలయాన్ని తగలబెట్టిన కేసు కావచ్చు, లేదంటే వాహనాలు తగలబెట్టింది కావచ్చు, స్పష్టంగా దానికి నేనే అన్నట్టు కూడా అతను మాట్లాడిన విధానం కూడా కావచ్చు, ప్రజలందరూ గమనించారు. వీటన్నిటికంటే కూడా గతంలో అతను చేసినటువంటిది, ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటిది, కాసరనేని రంగబాబు అనే సంబంధించిన వ్యక్తి కావచ్చు. అలా మనం చూసుకుంటా ఉంటే చాలా అభియోగాలు అతని మీద ఉన్నాయి. చాలా ధైర్యంతో ఓపెన్ అప్‌గా చేసాడు అందరి ముందు. గమనించేది అని గూడా చెప్పుకోవడానికి లేదు. అందరి ముందే బయట పడేలాగా చేసుకున్నాడతను. అవును. కనపడుతున్న కనిపిస్తున్నారు. ఆ! సాక్ష్యాధారాలవి. ఎందుకంటే ఎవరైతే జాస్తి వెంకటేశ్వరరావు గారు ఉన్నారో, హ్మ్. లేకపోతే మూల్పూరి సాయి కళ్యాణి కావచ్చు. ఆ అమ్మాయి రాష్ట్ర మహిళా కార్యదర్శిగా తెలుగుదేశం పార్టీ మహిళా కార్యదర్శిగా ఉన్న అమ్మాయిని అర్ధరాత్రి పూట కనీసం బట్టలు మార్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా అవును. ఏ విధంగా తీసుకెళ్లారో స్పష్టంగా కనపడతానే ఉంది. ఇవన్నీ చూసుకుంటా ఉంటే అతను మాట్లాడినయి, అతను చేసినయి, ఇంకా అధికారంలో మేమే వస్తామనే ధైర్యంతోటి అతను చేసినటువంటి కార్యక్రమాలే ఈరోజు అతనికి శాపాలై, పాపాలై ఎంబడబడతా ఉన్నాయి. అది ఎవరో మీరో నేనో చేసింది కాదు. ప్రభుత్వం కూడా చేసింది కాదు. అతని తప్పులే అతన్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చినియి. దాంట్లోంచి గూడా ఇప్పుడు బయటికి రాలేనంత పెద్ద తప్పు ఇప్పుడు జేశాడు. ఇక్కడ ప్రభుత్వాన్ని మనం ఒక రకంగా అభినందించాలి. కూటమి ప్రభుత్వాన్ని ఎక్కువ అభినందించాల్సిందంటారా? ఇక్కడ కూటమి ప్రభుత్వం అతని మీద కక్ష తీర్చుకుందని ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు గానీ, వాస్తవంగా ఈరోజు అతను అదుపులో తీసుకుంది ఎట్లా? హ్మ్. పట్టాభిని కొట్టిన దాంట్లోనూ కాదు. వాళ్ళ పార్టీ ఆఫీస్‌ని తగలబెట్టిన దాంట్లోనూ గాదు. వాళ్ళ వాహనాలను తగలబెట్టిన దాంట్లోనూ గాదు.
ఎందుకు తీసుకున్నారు అతను అదుపులోకి? ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి నానా హింసలు పెట్టి చంపబోయారనే అభియోగం మీద మాత్రమే చేశారు అతను. ఉమ్, అంటే ఒక దళిత యువకుడిని ఇలా చేస్తే మా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు, దళితుల మీదకి వస్తే మేము చర్యలు తీసుకుంటామని చెప్పని ఈరోజు వాళ్ళు తీసుకున్నారు. అరెస్ట్ చేయడం ఇది జరిగింది. నిస్సందేహంగా అభినందించదగ్గ విషయం. చాలా వేగంగా, ఉమ్, ఆలస్యం చేయకుండా చాలా వేగంగా చర్యలు తీసుకున్నారు చూడండి. ఇది మాత్రం నిస్సందేహంగా అభినందించదగ్గ విషయం. ఇకపోతే ఇప్పుడు అతను చేసిన దానికి మట్టి కుంభకోణం కావచ్చు, ఇళ్ల స్థలాలకు సంబంధించింది కావచ్చు, అతని మీద అభియోగాలు కూడా ఉన్నాయి గతంలో. ఆ ప్రభుత్వం ఉంది కాబట్టి పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మళ్ళీ అవన్నీ తిరగదోడే కార్యక్రమంలో మొదలుపెట్టారు. ఇందాక నేను చెప్పినట్టు ఆ రంగనాథ్ అనే వ్యక్తిని హత్య చేయించబోయాడనే అభియోగం కూడా ఒకటి ఉంది. ఇవన్నీ కూడా వరుస క్రమంలో వస్తాయి. చెరువును ఒకటి తోముకున్నారని, అలాగే పోలవరం వచ్చే మట్టిని, పోలవరం కాలువల్లో మట్టిని కూడా తోమారని. సరే, ఒకటి ఉదాహరణంటే ఒకటి వస్తాయి. ఇందుట్లో ఏ నిరూపితం అవుతాయా, ఏవి కావాలనుకుంటే చాలా వరకు నిరూపితమయ్యే ఆధారాలే కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కాబట్టి అవి కూడా బయటికి తీస్తారని అయితే నేను భావిస్తున్నాను. ఉదాహరణ వెంట దాన్ని ముందుకు తీసుకెళ్తారు. నిన్న స్థానిక శాసనసభ్యుడు కూడా చెబుతున్నారు కదా ఇవన్నీ. మరి ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారో వాళ్ళే చెప్పాలి. మళ్ళీ వాళ్ళ భార్య ఇప్పుడు మీడియా ముందు మాట్లాడుతుంది, ఎంతసేపు కప్పిపించుకోవడానికి చూయిస్తుంది అనమాట. అక్కడ కూడా ఆ అమ్మాయి ఇంకో మాట కూడా మాట్లాడింది. ఆ రోజే మేము క్షమించమని అడిగాం కదా ఆ, అని చెప్పని మాట్లాడుతుంది. ఈ సహజమే కదా అన్నట్టు మాట్లాడుతుంది. ఉమ్, వాస్తవమే, ఈ సహజమే, ఈ సహజమే. ఉమ్, తప్పు చేసిన వాళ్ళని అదుపులో తీసుకోవడం సహజమే, తప్పులు చేసిన వాళ్ళకి శిక్ష పట్టడం కూడా సహజమే కదా. ఉమ్, ఇది కూడా సహజంగానే భావించాలి. ఇప్పుడు గతంలో ఇప్పుడు ఎవరికి లేని అవకాశం ఈరోజు మీకు ఇచ్చారు. పొద్దున్నే ఏకుందాని వచ్చారు, రాయదుర్గం పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అతని మీద ఏ అభియోగాలు ఉన్నారో చూపించారు, వాళ్ళ అనుమతి తీసుకున్నారు. వాళ్ళతో పాటు మీ ఇంటికి వచ్చారు. అవును. మీ ఇంటికి వచ్చి మీ భర్తకి 40 నిమిషాల సేపు వెలుసుబాటు కూడా ఇవ్వడం కూడా జరిగింది. బట్టలు మార్చుకోవడానికి 40 నిమిషాల సమయం తీసుకున్నాడు ఆయన. ఉమ్, ఏమేమి మాట్లాడుకున్నాడు ఏంటనే తర్వాత విషయం. అక్కడి నుంచి తీసుకొని వచ్చారు వాహనంలో. అక్కడికి విజయవాడ వచ్చిన దాకా వాహనంలోనే ఉన్నాడు కదా, వాళ్ళ వాహనంలోనే. విజయవాడ వచ్చిన తర్వాత వాళ్ళకున్నటువంటి నియమ నిబంధనల ప్రకారం ప్రభుత్వ వాహనంలో, వాళ్ళకు సమకూర్చిన వాహనంలో వేరే చాటుకు తీసుకొని వెళ్ళారు కృష్ణలంకకు సంబంధించిన దానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత విచారణ మధ్యలో నువ్వు మాట్లాడే అవకాశం నీకు ఇచ్చారు. గతంలో ఎవరికి రాలేదు కదా. పట్టాభి భార్యనైతే ఇంట్లోంచి కూడా బయటికి రానిలేదుగా. అవును. నీకు ఆ అవకాశం ఇచ్చారు. న్యాయస్థానంలో మీరిద్దరూ మాట్లాడుకునే అవకాశం ఇచ్చారు. మీ మనుషులందరూ న్యాయస్థానంలోనూ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర నీ భర్తతోటి ముచ్చటిచ్చే అవకాశం కూడా ఇచ్చారు. జిందాబాదులు కొట్టించే అవకాశం ఇచ్చారు. గతంలో ఎప్పుడైనా చూసామా? ఎవరినన్నా రానిచ్చారా? ఎవరికి ఇవ్వలేదు అవకాశం. మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అదుపులో తీసుకుంటే ఆ పార్టీ నాయకులైనటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కావచ్చు, లేదంటే నక్కా ఆనందబాబు కావచ్చు, వాళ్ళిద్దరూ న్యాయవాదులుగా వెళ్ళారు. పార్టీ నాయకులుగా వెళ్ళే అవకాశం కూడా రాలేదు కదా ఆ రోజు. ఇవన్నీ గమనించుకోవాలి. ఇవన్నీ గమనించుకోకుండా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరో చూడట్లేదు అనుకున్న సన్నంగా ఉంది ఇది. అంటే ఇప్పుడు వల్లభనేని గారు బయటకు వచ్చే ప్రసక్తే లేదంటారా? అవకాశాలు ఏమైనా ఉండొచ్చా? ఇప్పుడున్న పరిస్థితుల్లో అతని మీద పెట్టిన అభియోగాలు చూస్తే చాలా బలంగా ఉన్నాయి కాబట్టి అంత తొందరగా వెలుసుబాటు వస్తుందని అయితే నేనైతే భావించట్లేదు. మరి మిగతా కేసులకు సంబంధించి వాటి చరిత్ర ఏంటి అసలు? అదే కదా ఇందాక నేను చెప్పాను కదా, ఈ మట్టి తోలకం అగ్ కావచ్చు, ఆ! లేకపోతే వాళ్ళ ఇళ్ల స్థలాలు లాక్కున్న విధానం కావచ్చు, పొలాలు లాక్కున్న ఇప్పుడు విధానం జైల్లో ఉన్న కావచ్చు. సమయంలో ఆ కేసులు కూడా బయటికి తీసుకొచ్చి దాంట్లోనే ఉండేలా కూడా చేసే అవకాశాలు చాలా ఉంటాయి. ఒకదాని వెంటనే ఒకటి పెడతారు వెనకొస్తాయి ఇప్పుడు అన్ని. నిస్సందేహంగా. అందులో హ్మ్. అనుమానమే లేదు. సో నెక్స్ట్ ఏమంటారు? ఎలాంటి చర్యలు తీసుకుంటారంటారు? చర్యలు ఏమంటే న్యాయస్థానం కదా చర్యలు తీసుకోవాల్సింది, మీరు నేనైతే కాదుగా. హ్మ్. న్యాయస్థానం చర్యలు తీసుకోవాలి. ఈ అభియోగాలన్నీ చూసిన తర్వాత శిక్ష అయితే న్యాయస్థానం విధించిద్దని అయితే నేను భావిస్తున్నాను. సరే, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, వాళ్ళ దగ్గర న్యాయవాదులు ఉన్నారు. ఇక్కడ నుంచి హైకోర్టుకి వెళ్తారు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్తారు. వాళ్ళు చేసే పోరాటం వాళ్ళు చేస్తారు. అంతిమంగా ఏదంటే ఆధారాలు పక్కాగా ఉన్నాయి కాబట్టి శిక్ష అయితే మాత్రం తప్పకుండా పడుతుంది. అందుట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమానపడాల్సిన అవసరం లేదని అయితే నేను భావిస్తున్నాను. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ.